మరి మా నారా లోకేష్ బాబు గారు మా రాయలసీమకు కడపకు అవకాశం ఇచ్చినందుకు మేము నిరూపించుకున్నాం, మా టీం అంతా కలిసి నిరూపించుకున్నాం అన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మహానాడు ప్రకటించిన రోజు నుంచి మరి ఉమ్మడి జిల్లా నాయకులు, ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, మరి చాలా ముఖ్య నాయకులు అందరూ భుజస్కంధాలపై వేసుకొని ఇది నా పని నీ పని అనుకుంటూ అందరూ కలిసి ఉమ్మడిగా కమలాపురంలో డిక్లైన్ చేసిన రోజు నుంచి స్థానిక శాసనసభ్యులు కమలాపురం ఎమ్మెల్యే గారు, అదేవిధంగా కడప మరి భూపేష్ గారు, మరి రితేష్ గారు, మరి రాంప్రసాద్ రెడ్డి గారు, మరి వాసు గారు, అందరూ బీటెక్ రవి గారు, అందరూ ఉమ్మడిగా ఎవరు ఏం పని చేయాలి, ఎవరు ఏం చేయాలని చెప్పి అందరూ సహకరించి ఈ భారీ విజయం సక్సెస్ వచ్చింది. అంతేకాదు స్టేట్ నుంచి గతంలో చేసిన ఎన్నో మహానాడులు చేసిన సీనియర్స్ ఒక కమిటీ వచ్చింది. ఒక పక్క బీదా రవిచంద్ర గారు కావచ్చు, ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి గారు, అదేవిధంగా దామచర్ల సత్య, మరి రాజు గారు, మరి ఎక్స్ఎమ్మెల్సీ రాజు గారు, ఇలా కొంతమంది చాలామంది 13 మంది కమిటీలు వేస్తే 13 కమిటీలు ఎవరెవరి పాత్ర వాళ్ళు పోషించారు. మరి బీసీ జనార్దన్ రెడ్డి గారు వంట చేసేది ఒకటి తక్కువ, వంట సెక్షన్ అంతా ఆయనకే ఇచ్చాం. అనగాని సత్యప్రసాద్ గారు, మంత్రులు కూడా కార్యకర్తలాగా తెలుగుదేశం పార్టీలో కార్యకర్త అధినేతని ఏదైతే యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు చెప్పారో అందరం కలిసి ఈ ప్రోగ్రాం సక్సెస్ చేసాం. చాలా ఆనందంగా ఉంది, చాలా గర్వంగా ఉంది. ముఖ్యంగా నేను కడప ఇన్ఛార్జ్ మంత్రిగా అధికారంలాగానే రాగానే ఫస్ట్ టైం ఈ మహానాడు కార్యక్రమానికి